లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి. అలాగే వాళ్ళ ఆవిడ మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి. వాళ్ళకి సాధారణంగా గన్‌మెన్ ఒక 3+3 ఈ టైప్‌లోనే ఇస్తారు. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీలు ఇవ్వరు. వాళ్ళేం నక్సలైట్ల హిట్ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళైతే కాదు. వీళ్ళు 10 మందిని చంపితే ఆ చంపినోళ్ళు ఎవరైనా ప్రతీకారాలు తీర్చుకుంటారన్నటువంటి ఉద్దేశంతోనే ఇస్తారు. కానీ గతంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని జెడ్+ కేటగిరీ సెక్యూరిటీలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఏది ఇంతకుముందు నితీష్ కుమార్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రూట్. ఇప్పుడు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ తీసేస్తే లాలూ ప్రసాద్ ఇద్దరికీ కూడా 2 జెడ్+ కేటగిరీలు ఉండేవి. వాళ్ళ అబ్బాయికి కూడా ఇచ్చేవాళ్ళు జెడ్+లు. అవన్నీ తీసేసి ఇప్పుడు పోలీసు భద్రత కల్పించారు సాయుధ పోలీసులతో, లోకల్ పోలీసులతో. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించేసిన లాలూ కుటుంబం తమకు కేటాయించిన భద్రత వద్దంటూ సిబ్బందిని పంపించేశారు వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి. ఆ తర్వాత పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లో ఉన్నటువంటి లాలూ ఇంటి దగ్గర ఆర్జేడీ నేతలు కర్రలు పట్టుకుని కాపలాలు కాస్తున్నారు అనమాట. అంటే మేము మా లాలూని ఎవరో చంపబోతుంటే మేము కాపాడుతున్నాం అని ఒక బిల్డప్ చేయడం అనమాట. కర్రలు పట్టుకున్నటువంటి వాళ్ళు లెక్క ప్రకారమే తీసుకెళ్లి బొక్కలో దొయ్యాలి. ఎందుకని? నీకు కర్రలు పట్టుకుని సెక్యూరిటీ ఇవ్వమని ఎవరు చెప్పారు అన్నటువంటి. ఓకే, సెక్యూరిటీ లేదు అక్కడ, మేము సెక్యూరిటీ పెట్టుకున్నాం ప్రైవేట్ సెక్యూరిటీ అంటే కాదనడానికి ఏం లేదు. రెండవది, పోలీస్ సెక్యూరిటీ తీసేస్తే నష్టం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఏమైనా ఉంటుందా అంటే ఉండాలని సెంటిమెంటల్గా లాలూ ప్రసాద్ యాదవ్కి అన్యాయం జరిగిపోయిందని చెప్పడం. స్టేట్ పోలీస్ కాకుండా సెంట్రల్ ఈ దళాలు కావాలన్నటువంటి విచిత్రమైనటువంటి ఫీలింగ్.